స్క్వేర్ రూట్స్ అని ఒక టెక్నిక్ నేర్చుకుంటాం. ఆ టెక్నిక్ నేర్చుకున్నప్పుడు ఈ టెక్నిక్ వస్తే గానీ ఆ టెక్నిక్ చేయడం ఉండదండి. అసలు ఈ టెక్నిక్ ఏంటంటే మనం స్పేస్ చేసినప్పుడు లాస్ట్ లో 5 ఉన్నప్పుడు మనం ఎలా యూజ్ చేస్తామంటే ఈ టెక్నిక్. కాకపోతే దీంట్లో ఏంటంటే కనుక ఇది ఆల్రెడీ చాలా మందికి తెలిసిన టెక్నికే, కానీ పెద్ద వాల్యూస్ ఇచ్చినప్పుడు చేయడం అనేది నేర్చుకుంటాం. ఇప్పుడు ముందర ఈ టెక్నిక్ ఎలా ఉపయోగించాలంటే కనుక ఇక్కడ ఇచ్చింది ఎంతంటే 65 స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ లాస్ట్ లో 5 ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ మనకి 65 స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి ఆ 65 స్క్వేర్ లో లాస్ట్ లో 5 ఉంది కాబట్టి ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ 6 ఉంది. 6 కాన్స్టిట్యూటివ్ నెంబర్ ఎంత అంటే కనుక 7. సో 6 into 7 ఎంత అంటే 42. తర్వాత 5 స్క్వేర్ ఎంత అంటే 25. ఇలా చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు దాకా మనం నేర్చుకుందంటే 65 స్క్వేర్ ఇచ్చాడు, లాస్ట్ లో 5 స్క్వేర్ ఉంది, ముందర 6 ఉంది కాబట్టి 6 నెక్స్ట్ నెంబర్ ఎంత అంటే కనుక 7. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 42. తర్వాత నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే 5 స్క్వేర్ 25. ఇప్పుడు ఇంకో సమ్ చేద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో 95 స్క్వేర్ అని సమ్ ఇచ్చాడు. ఇప్పుడు ఇదే టెక్నిక్ దీనికి ఉపయోగిస్తే 9 తర్వాత నెంబర్ ఎంత అంటే కనుక 10. సో 9 into 10 ఎంత అంటే కనుక 90. ఆ తర్వాత 5 స్క్వేర్ ఎంత అంటే 25. ఈ క్వశ్చన్ చాలా సింపుల్ గానే ఉంటుంది, కాకపోతే మనకి ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే కనుక ఇది 105 స్క్వేర్ కూడా ఈజీగానే చేస్తాం. ఎందుకంటే కనుక మనకి 105 స్క్వేర్ ఇచ్చాడంటే కనుక 10 into 11 ఆల్రెడీ మనకు వచ్చింది కాబట్టి 110 పక్కన ఎంత అంటే 5 స్క్వేర్ 25. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే నెక్స్ట్ క్వశ్చన్స్ నుంచే ప్రాబ్లం వస్తుంది. మనకు ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 125 స్క్వేర్. ఈ క్వశ్చన్ మన ప్రాబ్లం ఏంటి, ఆ 12 into 13 ఎంతో తెలియదు. ఎందుకంటే కనుక ఇక్కడ 12 ఉంది కాబట్టి 12 into 13 ఆల్రెడీ మనం సెకండ్ టెక్నిక్ లో నేర్చుకున్నాం. 12 కి 3 కలపమని 15 వస్తుందని 2 into 3 అని చేయొచ్చు. లేకపోతే ఇంకో మెథడ్ లో ఎలా చేయొచ్చు అంటే ఈ 12 ని ఆఫ్ చేయంటే 6 వస్తుంది, ఈ 13 ని డబుల్ చేయంటే 26 వస్తుంది. మనం నేర్చుకున్న ఫస్ట్ టెక్నిక్ అది. కాకపోతే ఈ పర్టికులర్ దానికి ఎలా నేర్చుకోవచ్చు అంటే ఎప్పుడైనా మీకు ఇలా పక్క పక్క నెంబర్లు మల్టిప్లికేషన్ అడిగితే కనుక అప్పుడు మీరు ఏం చేస్తారంటే 12 into 13 కావాలి కాబట్టి ఈ చిన్న నెంబర్ ఎంత చూడండి ఒకసారి. దీంట్లో చిన్న నెంబర్ ఎంత అంటే 12, దానికి స్క్వేర్ అయ్యింది. సో ఆల్రెడీ మనకి ఈ స్క్వేర్ వాల్యూస్ నేర్చుకున్నాం కాబట్టి 12 స్క్వేర్ ఎంత అంటే 144, దానికి మళ్ళీ అదే నెంబర్ కలపండి. సో ఆన్సర్ ఎంత అంటే కనుక 156. మళ్ళీ చెప్తాను చూడండి, ఇక్కడ 125 స్క్వేర్ ఇచ్చాడు, 12 into 13 కావాలి. ఇక్కడ 12 into 13 చేయాలంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దీంట్లో చిన్న నెంబర్ ని ఐడెంటిఫై చేయండి. చిన్న నెంబర్ ఎంత ఇక్కడ 12. సో దాని స్క్వేర్ ఇస్తే 12 స్క్వేర్, దానికి మళ్ళీ అదే యాడ్ చేయండి. సో ఆన్సర్ ఎంత 144 + 12 = 156. ఇది ఆల్రెడీ 156 వచ్చింది కాబట్టి పక్కన మళ్ళీ 5 స్క్వేర్ కాబట్టి 25. అదే విధంగా నెక్స్ట్ వాల్యూ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి రావాల్సింది ఎంత 21 into 22 రావాలి. అప్పుడు మీరు ఏం చేయమని చెప్పారు, చిన్న వాల్యూకి స్క్వేర్ అయిపోయింది చెప్తారు. 21 స్క్వేర్ ఎంత అంటే కనుక 441, దానికి మళ్ళీ అదే కలపమన్నాం కాబట్టి సో ఆన్సర్ ఎంత అంటే 46225. ఇక్కడ మళ్ళీ చూడండి ఒకసారి, ఇక్కడ మనం చేసేది ఏంటంటే కనుక 21 స్క్వేర్ 21 into 22 కావాలి. పక్క పక్క నెంబర్లు మనకి ఎగ్జామ్ మల్టిప్లికేషన్ అడిగినప్పుడు చిన్న నెంబర్కి స్క్వేర్ అయ్యంటే తర్వాత దానికి అదే కలపండి. సో 441 + 21 = 46225. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా మనకి ఏం తెలియాలంటే ఆ స్క్వేర్ వచ్చి ఉండాలి. సో ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ వాల్యూ అయితే చాలా ఈజీ, ఎందుకంటే 10 into 11 మనకు వచ్చి కాబట్టి. సో 12 into 13 కూడా ఆల్రెడీ వేరే టెక్నిక్స్ నేర్చుకున్నాం. ఈ పర్టికులర్ టెక్నిక్ లో అయితే చిన్న వాల్యూ ఏముందో చూసుకోండి, దానికి స్క్వేర్ వేయడం, దానికి మళ్ళీ అదే యాడ్ చేయడం, ఆ రెండు యాడ్ చేస్తే 156. ఇక్కడ కూడా మనకి ఏంటంటే 21 స్క్వేర్ ఆల్రెడీ తెలుసు కాబట్టి 441 అని, దానికి మళ్ళీ 21 యాడ్ చేయండి. సో ఆన్సర్ ఏంటంటే 46225. ఇంకా పెద్ద వాల్యూస్ చేయాలంటే కనుక ఇక్కడ చూడండి 315 స్క్వేర్ ఇచ్చాడు. ఇక్కడ మనకి రావాల్సింది మనకి 31 into 32 కావాలి. ఇప్పుడు మనం నేర్చుకున్న టెక్నిక్ ఏంటంటే చిన్న వాల్యూకి స్క్వేర్ వేద్దాం. సో 31 స్క్వేర్ = 961, దానికి మళ్ళీ 31 కలిపితే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 992. ఇక్కడ వరకు మనం ఏం చేసాం, 31 into 32 కావాలి. సో 31 స్క్వేర్ ఏమో 961, దాన్ని మళ్ళీ 31 కలిపితే 992. పక్కన ఆల్రెడీ మనం తెలుసు కదండి 5 స్క్వేర్ ఎంత అంటే 25. ఇది ఇంకా పెద్ద వాల్యూ 52 into 53 చేయండి. ఆల్రెడీ మనకి ఒక టెక్నిక్ నేర్చుకున్నాం, అదేంటంటే కనుక 31 నుంచి 80 వరకు స్పేస్ నేర్చుకున్నాం. ఆ టెక్నిక్ లో మనకి ఏంటంటే ఇది వాల్యూ తెలుసండి, ఎంతది 52 స్క్వేర్ = 50 కన్నా ఎంత ఎక్కువ ఉంది 2 ఎక్కువ ఉంది కాబట్టి 25 కి 2 కలపండి 27, 2 స్క్వేర్ 04 కాబట్టి 2704, దానికి మళ్ళీ 52 కలిపితే 2756. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ 52 స్క్వేర్ ఎంత అంటే 2704, దానికి మళ్ళీ మీరు 52 కలిపితే 2756, తర్వాత 25. ఈ టెక్నిక్ మనం జాగ్రత్తగా నేర్చుకుంటే నెక్స్ట్ మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ నేర్చుకున్నప్పుడు ఈ టెక్నిక్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక మీకు ఇప్పుడు దాకా చెప్పిన ప్రాక్టీస్ పేపర్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటాయి.
ఆ ప్రాక్టీస్ పేపర్ దీంట్లో టెలిగ్రామ్ ఛానల్ వెళ్ళి మీరు ఆ పాత ప్రీవియస్ మొత్తం ఏమున్నాయో అవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైనా మీకు ఏదైనా డౌట్స్ వస్తాయి కనుక ఇప్పుడు దాకా నేను చెప్పిన టెక్నిక్స్ ఏమైనా డౌట్స్ ఉంటే ఆ కామెంట్స్ లో ఏమైనా పెడితే కనుక నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఏంటంటే ఈ స్పీడ్ మ్యాచ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మాత్రం మీరు ఏం చేయాలంటే ఆర్డర్లో మాత్రమే ప్రిపేర్ అవ్వండి. అంతేగాని ఒక 7 ప్రిపేర్ అవ్వడం 1 ప్రిపేర్ అవ్వడం అలా చేయకండి. సో 1 2 3 4 5 ఇదే ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే కనుక ఒకదానికి లింక్ ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ.